ఎండు చేపల్లో వంజరం చేప ఇది. దోసకాయ, ములక్కాయ, ఈ వంజరం చేప కర్రీ చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, ఈ కర్రీ ఎలా రెడీ చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం మరి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక వెరైటీ రెసిపీ. అది దోసకాయ, ములక్కాయ, ఉప్పు చేప. ఉప్పు చేప అంటే ఇది వంజరం. చాలా కాస్ట్, ఇది చాలా కాస్ట్ ఉంటుంది చేప. ఇది వంజరం ముక్కలు అంటారు. ఇవి వేసి చేస్తే కూర చాలా అద్భుతంగా, అమోఘంగా, టేస్ట్గా ఉంటుంది. అయితే దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఎలానో చూద్దాం. ముందుగా ఒక దోసకాయ కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. ఒక 2 ములక్కాడలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలు కోసి పెట్టుకోవాలి. కొంచెం ఒక 6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఈ వంజరం ముక్కలు కొంచెం ఇలా కడుగుతున్నప్పుడే విడిపోతాయి. ఇవి కొంచెం జాగ్రత్తగా కొద్దిగా గోరువెచ్చని నీళ్ళల్లో వేసి కడుక్కుంటే బాగుంటుంది. ఇది ఇలా కడిగి ఇలా పెట్టుకోవాలి. దీని స్మెల్లే చాలు, ముక్కలు కనపడకపోయినా పర్లేదు, అంత టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టాలి. దాంట్లో కొద్దిగా సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపడా కొంచెం ఆయిల్ బాగానే పట్టింది దీనికి. ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఈ ఫిష్ని వేసేయాలి. వంజరం ఇది. కొద్దిగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ముక్కలు ఎలా ఫ్రై అవుతున్నాడు, చిటికెడు పసుపు వేసుకోవాలి మనం. ఇవి ఎక్కువ కలిపేయకూడదు, కలిపితే మాసలే విడిపోయాయి. ఈ ముక్క ఇలా విడిపోయినా పర్లేదు, స్మెల్ బాగుంటుంది కర్రీలో. ఈ ఫ్రై చేసుకున్న ముక్కలు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం నీట్గా. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి చక్కగా మగ్గనివ్వాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసిన వెంటనే మనం ములక్కాయలు కూడా వేసుకోవాలి. ఉడకాలి కదా, అందుకని ముందుగా వేసుకోవాలి. అలాగే ఈ ముక్కలు వేసేటప్పుడు ములక్కాయలు కొద్ది పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఈ ముక్కల ఉప్పు చేప కదా ఇది, వంజరం, దీనికి కొద్దిగా ఉప్పు ఎక్కువ ఉంటుంది. మనం చూసి వేసుకోవాలి. ముందుగానే కొద్దిగా తక్కువ వేసుకుంటే మంచిది. చక్కగా ఇలా మగ్గుతూ ఉంటే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఇవి ములక్కాయలు చక్కగా మగ్గాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకుందాం. ఇవి కూడా కొంచెం బాగా మగ్గాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అలాగే 5 మినిట్స్ మూత వేసి ఉంచుదాం. కూర చూద్దాం, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువే పట్టింది, ఎందుకంటే ఇది డ్రై ఫిష్ ఉంటుంది కదా. కొంచెం కారం వేసుకుంటే, సరిపడా వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఎక్కువైనా టేస్ట్గానే ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి చిన్నగా కలుపుకున్న ములక్కాయలు, దోసకాయ ముక్కలు ఏమీ చెదరకుండా చక్కగా కలుపుకోవాలి. కారం బాగా పట్టాలి వీటికి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత వేసి ఉంచుకుందాం కర్రీని. మూత తీసి చూద్దాం. కర్రీ చక్కగా ఇలా ఆయిల్ చూసారు పైకి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వంజరం చేప ముక్కల్ని ఇలా వేసేసుకోవాలి. వీటికి కూడా కొంచెం కారం, ఉప్పు చక్కగా పట్టాలి. ఈ వంజరం చీరాల అలా సముద్రాలు ఉన్న దగ్గర బాగా దొరికిద్ది. రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది అక్కడైతే. వైజాగ్ బీచ్ కాడికి వెళ్తారు, అలాంటప్పుడు చక్కగా తెచ్చుకోండి. ఇవి బాగుంటుంది కర్రీ, వండుకోవచ్చు ఇలా. ఇవి మనం ఇలా వేసిన తర్వాత కొంచెం కలుపుకుంటా ఇలాగే 1 నిమిషం మగ్గనివ్వాలి. చక్కగా కారం అది పెట్టిద్ది. మూత వేసేద్దాం మళ్ళీ. చక్కగా మగ్గిన ఈ 3 ములక్కాయ, దోసకాయ, ఈ వంజరం చేప ముక్కలు మనం
కర్రీకి సరిపడా వాటర్ వేసుకుందాం. ఈ వాటర్ వేసి ఒక 5 మినిట్స్ ఉడికిస్తే కర్రీ రెడీ అయిపోద్ది. వాటర్ కొంచెం తక్కువ వేసుకొని అవి కూర ములిగినంత వరకు వేసుకోవాలి, సరిపోద్ది. చక్కగా ఒకసారి మనం కలుపుకోవాలి ఇలాగా. గరిటె పెట్టి కలపకూడదు. ఇప్పుడు మనం మూత వేసుకొని ఒక 5 మినిట్స్ చక్కగా ఉడికిద్దాం. కర్రీ చక్కగా రెడీ అయిపోయింది. ఇలా ఉండేటప్పుడు మనం దించుకోవాలి. చల్లారేటప్పుడు చక్క ఇంకా కొంచెం దగ్గర అయింది. ఈ దోసకాయ, ఉప్పు చేప, ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ, ములక్కాయ, వంజరం చేప కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మీ అందరికి నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.